Dear learners, welcome back to our channel Learn English Venkat. మనం 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా ఈ 24 రోజున పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, అలాగే ఈ టెన్స్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఈ టెన్స్ని ఎలా యూజ్ చేస్తారు ఇంగ్లీష్లో అనే విషయాలను కూడా మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ప్రధానంగా మనం ఈ టెన్స్లో సబ్జెక్ట్ బేస్ చేసుకొని వర్స్ కానీ వర్ కానీ యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ ప్లేస్లో మనం ఐ, హీ, షీ, ఇట్ ఏదైనా సింగులర్ నౌన్ యూజ్ చేసినట్లయితే వాటి తర్వాత వస్ యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా సబ్జెక్ట్ ప్లేస్లో వి, యూ, దే ఏదైనా ప్లూరల్ నౌన్ ఉన్నట్లయితే వాటి తర్వాత మనం వర్ యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. మొదట మనం వస్తో ఈ టెన్స్లో స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది క్వశ్చన్స్లో అలాగే స్టేట్మెంట్స్ అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఐ వాజ్ స్టడీయింగ్ ద హోల్ నైట్ అని చెప్పి ఒక సెంటెన్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఐ కాబట్టి మనం ఇక్కడ వాజ్ యూజ్ చేయాలి. వాజ్ తర్వాత స్టడీయింగ్ అంటే స్టడీ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ తీసుకొని ఇలా స్టడీయింగ్ని యూజ్ చేయడం జరిగింది. ఐ వాజ్ స్టడీయింగ్ ద హోల్ నైట్, నేను రాత్రి అంతా చదువుతూనే ఉన్నానని చెప్పి ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. మరి నేను రాత్రి అంతా చదువుతూ ఉండలేదని చెప్పాలంటే ఎలా చేయాలి? ఈ వాజ్ తర్వాత నాట్ యూజ్ చేయాలి. ఆ వాజ్ తర్వాత నాట్ యూజ్ చేస్తే అదే వజంట్ అవుతుంది. ఏమవుతుంది? వజంట్. సో ఐ వజంట్ స్టడీయింగ్ ద హోల్ నైట్, నేను రాత్రంతా చదువుతూ ఉండలేదని చెప్పి దాని యొక్క మీనింగ్. సో దిస్ ఇస్ ద పాజిటివ్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ద నెగిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉంటాయనే విషయాన్ని చూద్దాం. క్వశ్చన్స్లో స్టార్టింగ్లోనే మనం వాట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, వాజ్ ఐ స్టడీయింగ్ ద హోల్ నైట్, నేను రాత్రంతా చదువుతూనే ఉన్నానా? ఇలా మనం పాజిటివ్ క్వశ్చన్ చెప్పాలి. మరి నేను రాత్రంతా చదువుతూనే ఉండడం లేదని చెప్పడానికి నెగిటివ్కి వచ్చిన వాడాలి. నెగిటివ్ క్వశ్చన్లో స్టార్టింగ్లోనే మనం వజంట్ యూజ్ చేయాల్సి ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, వజంట్ ఐ స్టడీయింగ్ ద హోల్ నైట్, వజంట్ ఐ స్టడీయింగ్ ద హోల్ నైట్, నేను రాత్రంతా చదువుతూ ఉండడం లేదని చెప్పి ఇలా మనం నెగిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. హెచ్/డబ్ల్యూ వర్డ్తో చూద్దాం. వై వాజ్ ఐ స్టడీయింగ్ ద హోల్ నైట్, నేను రాత్రంతా ఎందుకు చదువుతూ ఉన్నాను? చూడండి, వై వాజ్ ఐ ఇలా ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. అదే నెగిటివ్ అయితే వై వాజంట్ ఐ స్టడీయింగ్ ద హోల్ నైట్, నేను రాత్రంతా ఎందుకు చదువుతూ ఉండలేదని చెప్పి ఇలా మనం హెచ్/డబ్ల్యూ వర్డ్స్ కూడా చాలా ఈజీగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఐ యూజ్ చేస్తాం కాబట్టి వాజ్ యూజ్ చేస్తాం. అయ్యే కాకుండా హీ, షీ, ఇట్ ఏదైనా సింగులర్లో యూజ్ చేసినా సరే మనం ఇలా వాజ్తో ఇదే రకంగా మనం కన్స్ట్రక్షన్ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, హీ తీసుకుందాం, హీ వాజ్ స్టడీయింగ్, హీ వాజ్ స్టడీయింగ్ అని అర్థం వస్తుంది. అలా షీ అనుకోండి, షీ వాజ్ స్టడీయింగ్. అలా కాకుండా ఏదైనా సింగులర్ నౌన్ అనుకోండి, రమ్య తీసుకుందాం, రమ్య వాజ్ స్టడీయింగ్ అంటే రమ్య చదువుతూ ఉంది. ద హోల్ అంటే రమ్య వాజ్ స్టడీయింగ్ ద హోల్ నైట్ అంటే రమ్య రాత్రంతా చదువుతూనే ఉందని చెప్పి ఇలా మనం ఏదైనా ఐ కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ ఏదైనా సింగులర్ నౌన్ యూజ్ చేసినట్లయితే ఇదే విధంగా మనం వాజ్ యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఈ కన్స్ట్రక్షన్ మనం ఫాలో అవుతూ ఉండవలసి ఉంటుంది సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి. ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ప్లేస్లో ప్రోస్ ఉన్నట్లయితే ఈ టెన్స్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇన్ కేస్ మన సబ్జెక్ట్ ప్లేస్లో వి, యూ, దే ఏదైనా ప్లూరల్ నౌన్ యూజ్ చేసినట్లయితే వాటి తర్వాత వర్ యూజ్ చేసి ఖచ్చితంగా ఇంగ్ ఫామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో. ఇప్పుడు స్ట్రక్చర్ అబ్జర్వ్ చేద్దాం. నేను ఇక్కడ 3 సబ్జెక్ట్స్ తీసుకోవడం జరిగింది. వి, దే, యూ అంటే ఏ సబ్జెక్ట్ యూజ్ చేసినా ఒకే విధంగా కన్స్ట్రక్షన్ ఉంటుంది కనుక నేను 3 సబ్జెక్ట్స్ రాయడం జరిగింది. అయితే తెలుగు ఎగ్జాంపుల్స్ ఓన్లీ దేతో నేను రాయవలసి వచ్చింది. చూడండి, దే వర్ ప్లేయింగ్ ద హోల్ మార్నింగ్, వాళ్ళు ఉదయం అంతా ఆడుతూనే ఉన్నారు. ఇక్కడ దే సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత వర్ యూజ్ చేసి తర్వాత ప్లే అని వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. సో దే వర్ ప్లేయింగ్ ద హోల్ మార్నింగ్ అంటే వాళ్ళు ఉదయం అంతా ఆడుతూనే ఉన్నారని చెప్పి ఇలా చెప్పాం. అలా కాకుండా వి అనుకోండి, వి అంటే ఏంటి? మేము, మనము. సో వి వర్ ప్లేయింగ్ ద హోల్ మార్నింగ్, మేము ఉదయం అంతా ఆడుతూనే ఉన్నాం. లేదా యూ వర్ ప్లేయింగ్ ద హోల్ మార్నింగ్, మీరు ఉదయం అంతా ఆడుతున్నారని చెప్పి ఇలా మనం పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పొచ్చు. ఇన్ కేస్ నెగిటివ్ స్టేట్మెంట్ అయితే అంటే వాళ్ళు ఉదయం అంతా ఆడుతూ ఉండలేదని చెప్పాలంటే సింపుల్గా ఈ వర్ తర్వాత నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. దాన్నే మనం స్పోకెన్ ఇంగ్లీష్లో కుదించి వరంట్గా చెప్తాం. ఎలా చెప్తాం? వరంట్. సో దే వరెంట్ ప్లేయింగ్ ద హోల్ మార్నింగ్, వాళ్ళు ఉదయం అంతా ఆడుతూ ఉండలేదని చెప్పి దాని యొక్క మీనింగ్. లేదా వి వరెంట్ ప్లేయింగ్ ద హోల్ మార్నింగ్, మేము ఉదయం అంతా ఆడుతూ ఉండడం లేదు. లేదా యూ వరెంట్ ప్లేయింగ్ ద హోల్ మార్నింగ్, మీరు ఉదయం అంతా ఆడుతూ ఉండలేదని చెప్పి దాని యొక్క అర్థం. ఇలా మనం పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్ని చాలా సింపుల్గా ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్. పాజిటివ్ క్వశ్చన్లో స్టార్టింగ్లోనే మనం వర్ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ యూజ్ తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, వర్ దే ప్లేయింగ్ ద హోల్ మార్నింగ్, వాళ్ళు ఉదయం అంతా ఆడుతూ ఉన్నారా?
ఆడుతూ ఉన్నారని చెప్పి ఇలా మనం పాజిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం. లేదా వర్ వీ ప్లేయింగ్ ద హోల్ మార్నింగ్, మేము ఉదయం అంతా ఆడుతూనే ఉన్నామా అని చెప్పి ఇలా మనం ఈజీగా పాజిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇన్ కేస్ నెగిటివ్ క్వశ్చన్ అయితే అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఉదయం అంతా ఆడుతూ ఉండలేదా అని చెప్పడానికి నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. నెగిటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే స్టార్టింగ్లో మనం వరంట్ యూజ్ చేయాలి, తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, వరంట్ దే ప్లేయింగ్ ద హోల్ మార్నింగ్, వాళ్ళు ఉదయం అంతా ఆడుతూ ఉండడం లేదని చెప్పి ఇలా చెప్పొచ్చు. లేదా వరంట్ వి ప్లేయింగ్ ద హోల్ మార్నింగ్, మేము ఉదయం అంతా ఆడుతూ ఉండలేదని చెప్పి ఇలా మనం చాలా ఈజీగా క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు H/AW వర్డ్స్తో చూద్దాం. వై వర్ దే ప్లేయింగ్ ద హోల్ మార్నింగ్, ఎందుకు వాళ్ళు ఉదయం అంతా ఆడుతూ ఉన్నారు, ఎందుకు ఉదయం వాళ్ళంతా ఆడుతూ ఉన్నారని చెప్పి చెప్పేటప్పుడు ఇలా వై వర్ దే ప్లేయింగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ నెగిటివ్, వై వరంట్ దే ప్లేయింగ్ ద హోల్ మార్నింగ్, ఉదయం అంతా వాళ్ళు ఎందుకు ఆడుతూ ఉండలేదని చెప్పి ఇలా మనం వైతో కూడా చాలా ఈజీగా పాజిటివ్గా నెగిటివ్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు ఈ టెన్స్లో. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఉపయోగాలు ఒక్కొక్కటి ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, గతంలో ఒక సమయంలో జరుగుతూ ఉన్న పనిని చెప్పడానికి మనం ఈ టెన్స్ ప్రధానంగా యూజ్ చేస్తూ ఉంటాం. At 10 PM yesterday I was studying. రాత్రి 10 గంటలకు నేను చదువుతూ ఉన్నాను అంటే ఆ రాత్రి 10 గంటల సమయంలో నేను చదువుతూ ఉన్నాను అంటే ఆ పని ఆ టైంలో జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ గతంలో ఒక టైంలో ఒక పని జరుగుతూ ఉందని చెప్పడానికి ఈ టెన్స్ యూజ్ చేయడం జరిగింది. దే వర్ ప్లేయింగ్ చెస్ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ సండే. లాస్ట్ సండే అంటే ఏంటి, గత ఆదివారం. లాస్ట్ సండే అంటే గత ఆదివారం. ఎట్ దిస్ టైమ్ అంటే ఈ సమయంలో దే వర్ ప్లేయింగ్ చెస్, వాళ్ళు చెస్ ఆడుతూ ఉన్నారంటే గతంలో ఆ పని జరుగుతూ ఉండేది. నెక్స్ట్, ఇట్ వాస్ రైనింగ్ ద హోల్ ఎస్టర్డే. నిన్నంతా వర్షం పడుతూనే ఉంది. ద హోల్ ఎస్టర్డే అంటే నిన్న అంతా వర్షం పడుతూనే ఉందని చెప్పి ఇలా ఇట్ వాస్ రైనింగ్ యూజ్ చేసాం. నెక్స్ట్ వన్, గతంలో ఒక సమయంలో 2 పనులు జరుగుతూ ఉన్నప్పుడు అంటే ఒకేసారి సైమల్టేనియస్గా 2 పనులు ఒకేసారి జరుగుతూ ఉన్నప్పుడు వైల్ అనే ఒక కంజక్షన్ యూజ్ చేసి మనం ఈ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, వైల్ ఐ వాస్ వాచింగ్ టీవీ మై చిల్డ్రన్ వర్ ప్లేయింగ్. ఇక్కడ చూడండి 2 యాక్షన్స్ ఉన్నాయి. ఐ వాస్ వాచింగ్ టీవీ అనేది ఒకటి, మై చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ అనేది ఒకటి. అంటే నేను టీవీ వాచ్ చేస్తూ ఉన్నాను, అలాగే మా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ ఐ వాస్ వాచింగ్ టీవీ ముందు వైల్ మనం ఉంచడం జరిగింది. వైల్ అంటే ఒక పని జరుగుతూ ఉండగా అని చెప్పి అర్థం వస్తుంది. వైల్ ఐ వాస్ వాచింగ్ టీవీ, నేను టీవీ చూస్తూ ఉండగా. మై చిల్డ్రన్ వర్ ప్లేయింగ్, మా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారని చెప్పి ఇలా మనం చెప్పాం. సో ఇక్కడ 2 కూడా అంటే ఈ 2 యాక్షన్స్ కూడా మనం ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, వాట్ వర్ యూ డూయింగ్ వైల్ ఐ వాస్ స్టడీయింగ్. ఇక్కడ ఒక పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ని మనం క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరిగింది. వాట్ వర్ యూ డూయింగ్ అంటే నువ్వు ఏం చేస్తూ ఉన్నావు. వైల్ ఐ వాస్ స్టడీయింగ్, నేను చదువుతూ ఉండగా అని చెప్పి ఇలా మనం వైల్తో గతంలో 2 యాక్షన్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఒకేసారి చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క మరికొన్ని ఉపయోగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో ఒక యాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో మరొక యాక్షన్ జరిగితే సింపుల్ పాస్ట్తో కలిపి ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. వెన్ ఐ వాస్ టేకింగ్ ఎ బాత్ ఐ గాట్ ఎ కాల్. నేను స్నానం చేస్తూ ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 2 స్మాల్ సెంటెన్స్ ఉండడం జరిగింది. ఫస్ట్ వన్, ఐ వాస్ టేకింగ్ ఎ బాత్ అనేది ఒక సెంటెన్స్, ఐ గాట్ ఎ కాల్ అనేది సెకండ్ సెంటెన్స్. ఇక్కడ ఏ యాక్షన్ జరుగుతూ ఉంది, స్నానం చేస్తూ ఉండడం. సో ఏదైతే యాక్షన్ జరుగుతూ ఉందో ఆ యాక్షన్ చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయాలి కనుక మనం ఇక్కడ ఐ వాస్ టేకింగ్ అని ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఈ విధంగా చెప్పాం. వెన్ ఐ వాస్ టేకింగ్ ఏ బాత్, నేను స్నానం చేస్తూ ఉన్నప్పుడు. ఐ గాట్ ఏ కాల్, నాకు కాల్ వచ్చింది. అంటే ఒక యాక్షన్ జరుగుతూ ఉండగా మరొక యాక్షన్ జరిగింది. ఏ యాక్షన్ జరిగింది, కాల్ వచ్చింది. సో ఐ గాట్ ఏ కాల్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేయాలంటే జరుగుతూ ఉన్న పని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసి మధ్యలో జరిగిన పని చెప్పడానికి ఈ విధంగా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసి ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. సో వెన్ ఐ వాస్ టేకింగ్ ఎ బాత్ ఐ గాట్ ఎ కాల్, నేను స్నానం చేస్తూ ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చిందని చెప్పి ఇలా చెప్పాలి. నెక్స్ట్ వన్, వైల్ దే వాస్ స్టడీయింగ్ ద పవర్ వెంట్ అవుట్. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే 2 సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. దే వాస్ స్టడీయింగ్ అనేది ఒకటైతే ద పవర్ వెంట్ అవుట్ అనేది ఒకటి. సో ద పవర్ వెంట్ అవుట్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంది. దే వాస్ స్టడీయింగ్ అనేది
పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అంటే వైల్ దే వర్ స్టడీయింగ్ అంటే వాళ్ళు చదువుతూ ఉండగా ద పవర్ వెంట్ అవుట్ కరెంటు పోయిందని చెప్పి ఎలా అంటే చదువుతూ ఉండడం అనేది జరుగుతూ ఉన్న యాక్షన్, కరెంటు పోవడం అనేది మధ్యలో జరిగిన యాక్షన్. సో ఆ మధ్యలో జరిగిన యాక్షన్ చెప్పడానికి ఇలా సింపుల్ పాస్ట్ యూజ్ చేసి, జరుగుతూ ఉన్న పని చెప్పడానికి ఇలా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసి చెప్పాలి. నెక్స్ట్ వన్, డిడ్ హీ లూజ్ హిజ్ వాచ్ హ్యాస్ హీ వాచ్ రన్నింగ్ అంటే అతను పరిగెడుతూ ఉండగా వాచ్ పోగొట్టుకున్నాడా. ఇక్కడ యాజ్ అనేది సేమ్ ఇక్కడ ఏదైతే వైల్ వెన్ అర్థం ఇస్తుందో అదే అర్థాన్ని కూడా ఇక్కడ యాజ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే యాజ్ హీ వాజ్ రన్నింగ్ అంటే అతను పరిగెడుతూ ఉండగా డిడ్ హీ లూజ్ హిజ్ వాచ్ అతను వాచ్ పోగొట్టుకున్నాడని చెప్పి ఇలా మనం సింపుల్ పాస్ట్తో కలిపి ఈ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, గతంలో మనకి రెగ్యులర్గా చికాకు కలిగించే పనులు జరుగుతూ ఉన్నప్పుడు ఈ టెన్స్ యూజ్ చేస్తుంటాం. చూడండి, షీ వాజ్ ఆల్వేస్ టాకింగ్ ఓవర్ ఫోన్ వితౌట్ ఎ రీజన్. కారణం లేకుండా ఆమె ఎల్లప్పుడూ నిత్యం ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది. అంటే ఆ యాక్షన్ మనకి చిరాకు పెడుతుంది, అలా నిత్యం మాట్లాడుతుంటే చికాకుగా ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి, షీ వాజ్ ఆల్వేస్ టాకింగ్. ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ, నిత్యం అని చెప్పి అర్థం. సో షీ వాజ్ ఆల్వేస్ టాకింగ్ ఇలా పాస్ట్ కండిషన్స్ యూజ్ చేసి నిత్యం మాట్లాడుతూ ఉంటుందని చెప్పి ఇలా చెప్పాం. చాలామంది ఇక్కడ ఓవర్ ఫోన్ ప్లేస్లో ఇన్ ఫోన్ యూజ్ చేస్తుంటే ఫోన్లో అన్నాం కాబట్టి ఇన్ యూజ్ చేస్తుంటే దట్ ఈస్ ద రాంగ్ యూసేజ్. ఓవర్ ఫోన్ లేదా ఆన్ ఫోన్ యూజ్ చేయాలి ఫోన్లో అన్నానికి. నెక్స్ట్ వన్, హీ వాజ్ కాన్స్టాంట్లీ ఫర్గెటింగ్ హిస్ కీస్. అతను కాన్స్టాంట్లీ అంటే తరచుగా కీస్ మర్చిపోతూ ఉంటాడు, తాళాలు మర్చిపోతూ ఉంటాడని చెప్పి అంటే ఆ తాళాలు మర్చిపోవడం అనేది కాస్త ఇబ్బందిగా ఉంటుంది కొన్నిసార్లు. సో ఇలా మనకి చిరాకు కలిగించే, ఇబ్బంది కలిగించే కొన్ని సంఘటనలు మనం చెప్తూ ఉన్నప్పుడు, అవి నిత్యం జరుగుతూ ఉన్నప్పుడు ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం కొన్ని సందర్భాల్లో ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని పొలైట్గా రిక్వెస్ట్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటాం. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ వాస్ వండరింగ్ ఇఫ్ యూ కుడ్ హెల్ప్ మీ. మీరు నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఫ్యూచర్ని తెలియజేస్తుంది. అంటే ఇది ఒక రిక్వెస్ట్, అంతేగాని జరిగిన యాక్షన్ కాదు. నెక్స్ట్ వన్, ఐ వాస్ హోపింగ్ యూ కుడ్ హెల్ప్ మీ యువర్ బుక్. నీ పుస్తకం ఇస్తావని నేను ఆశిస్తూ ఉన్నా అని చెప్పి ఇలా మనం పొలైట్గా రిక్వెస్ట్ అడడానికి కొన్ని సందర్భాల్లో ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, ప్లాన్స్ ఆర్ ఇంటెన్షన్స్ తెలియజేయడానికి కూడా మనం కొన్ని సందర్భాల్లో ఈ టెన్స్ వాడుతుంటాం. చూడండి, ఐ వాస్ గోయింగ్ టు కాల్ యూ బట్ ఐ కుడెంట్. అంటే నీకు కాల్ చేద్దామని అనుకున్నాను కానీ చేయలేకపోయాను. ఇక్కడ చూడండి, ఐ వాస్ గోయింగ్ టు కాల్ యూ అంటే గతంలో నేను కాల్ చేద్దామని అనుకున్నాను బట్ ఐ కుడెంట్ కానీ చేయలేకపోయాను అని చెప్పి ఈ విధంగా మనం అంటే గతంలో మన యొక్క ఆలోచనని, ప్లాన్ని, ఇంటెన్షన్ని తెలియచేయడానికి ఇలా చెప్తూ ఉంటాం. నెక్స్ట్, వీ వర్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు ద మూవీ బట్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. అంటే మేము మూవీకి వెళ్దామని అనుకున్నాం కానీ వర్షం మొదలైందని చెప్పి, అంటే డ్రాప్ అయిపోయిందని చెప్పి దాని యొక్క అర్థం వర్షం మొదలైందని చెప్పి ఇలా అక్కడ చూడండి, వీ వర్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు ద మూవీ అంటే గతంలో అనుకున్నాం కానీ వర్షం వచ్చేసరికి ఆగిపోయని చెప్పి ఇలా మనం మన యొక్క ప్లాన్స్ని, ఇంటెన్షన్స్ని చెప్పడానికి కూడా మనం ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇట్స్ టైమ్ ఫర్ హోంవర్క్. ఉదయం అంతా వర్షం పడుతూనే ఉంది. ఆమె ఎప్పుడూ వాదిస్తూనే ఉంటుంది. నేను నడుస్తూ ఉండగా వర్షం పడుతూ ఉంది. కిటికీ తెరుస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. నేను ఇంటికి వచ్చినప్పుడు మా సిస్టర్ టీవీ చూస్తూ ఉంది. సో ఈ వాక్యాలను మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ప్రత్యేకంగా ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసి ఈ వాక్యాలను ట్రాన్స్లేట్ చేయండి. అలాగే ఆన్సర్స్ నాకు తెలియజేసినట్టయితే నేను వాటికి కరెక్ట్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కామెంట్స్ రూపంలో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.